హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నేనే ఇలాగున్నాను ఏంటనుకుంటున్నారా? చాలా మంది మన రావు గారి రచ్చబండ వీడియో చూసేయడమే కానీ కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకోలేదట. మరి యూట్యూబ్ బాబాయ్ చాలా సార్లు నాకు చెప్తున్నాడు. మరి దయ ఉంచి మీరు కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకుని ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలి. అలా అయితేనే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం తన్నుకు వస్తుంది. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చెప్పరా? ఎవరంటే ఎవరు బాబు? ఓహో, నోరా నోరా ఏం చేస్తున్నావు అంటే రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అడ్డమైన గడ్డి తింటున్నాను అందట. అలా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. ఓటమిని జీర్ణించుకోలేక వైనాట్ 175 అని బీరాలు పలికి ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. అరే, కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే వైసీపీ పార్టీ దుకాణం సర్దేసేలా కనిపిస్తా ఉంది. ఈ కోడిగుడ్డు మాజీ మురిగిన గుడ్డు అమరం ఏదో సమరం చేసేస్తానంటూ ఊగుతున్నాడు. ఆనకాపల్లి టికెట్ ఇవ్వలేదని ఎక్కిళ్లు పెట్టి మరీ ఏడిసిన ఈ అమాయకపు గుడ్డు ఇప్పుడు స్వాతంత్ర్యమే లేదన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇదిగో అమరు, నీ సోది మొదలెట్టు. అట్టే ఆలస్యం చేస్తే నేను ఊరుకోను, మొదలుపెట్టు. గడిచినటువంటి 2.5 మాసాలుగా దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి స్వతంత్రం పోయి 2.5 మాసాలు అయింది. ఎందుకంటే వాస్తవానికి ప్రజా తీర్పుని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నప్పటికీ గడిచినటువంటి 2.5 మాసాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల రాష్ట్రంలో మనం చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వతంత్రం ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాదాపు 30 మంది పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని హత్య చేసినటువంటి పరిస్థితులు, దాదాపు 500 పైచిలకు దౌర్జన్యాలు, అంతకు మించి దోపిడీలు, ప్రభుత్వ కార్యాలయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఆస్తుల మీద చేస్తున్నటువంటి దాడులు, ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అసలు ఈ రాష్ట్రంలో స్వతంత్రం ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీకు ఫ్రీడమ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అమరు, మీరు దిగిపోయాక జనం మాత్రం హాయిగా గాలి పీల్చుకుంటున్నారు. ఓ పీడ పోయిందని పండుగ చేసుకుంటున్నారు. దాన్నే కదా స్వాతంత్ర్యం అనేది. మరి 5 ఏళ్ల పాటు నియంత పాలనలో మగ్గిపోయిన ఏపీ జనం ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. అంచేత ఇప్పుడు చెప్పు, ఎవరిది ప్రజాస్వామ్యం, ఎవరిది రాజారెడ్డి రాజ్యాంగం? వెనకటికి మా ఊర్లో పోలయ్య అని ఓ పోటుగా ఉండేవాడు. వాడు అంతే, నేను లేస్తే మనిషిని కాదని వాడు లేచి ఇప్పటికి 150 ఏళ్ళు గడిచింది. అంటే లేవకుండానే అమ్మహ కంకహ అయిపోయాడు. వాడికి నీకు నాకైతే ఆటే తేడా తెలియటం లేదబ్బాయి. ఏది ఏమైనప్పటికీ భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హక్కు ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత, గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలను చేపడతాం. ఇందాక పెద్దలు బాబురావు గారు చెప్పినట్టు ప్రతి ప్రభుత్వానికి, నూతనంగా ఏర్పడినటువంటి ప్రతి ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సమయం ఇస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము అంగీకరిస్తూ వారి మీద ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు వారి మీద ఉన్నాయి. అనేక హామీలు ప్రజలకు ఇచ్చి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వారు చెప్తున్నటువంటి మాటలు చూస్తా ఉన్నాం. బడ్జెట్ చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు, ఖజానాను చూస్తే భయం వేస్తుందని చెప్పని అంటున్నారు. మరి పార్టీ ఇయర్స్ బాబు గారికి మీరు రాష్ట్ర ఖజానాకి పెట్టిన బొక్కను చూస్తే భయవేస్తా ఉంది. అంటే ఏ రేంజ్ లో మీరు మీ పరివారం దాచుకుని పంచుకున్నారో చెప్పు. అసలు సంపద సృష్టించడం అనేది జగన్ రెడ్డి గాని మీ మంత్రుల్లో గాని ఒక్కడు గాని తెలుసా? ఉద్యోగాల కల్పన అంటే తెలుసా? ఉద్యోగాల కల్పన అంటే మటన్ కొట్టు, చికెన్ స్టాల్స్, చేపల రొయ్యలు అమ్ముకునే షాపులు కాదయ్యా కోడిగుడ్డు. జాబ్ క్రియేషన్ అనేది ఒక ఆర్ట్, అందరికీ రాదు. నువ్వు అంటున్నవే ఆ పార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న వాళ్ళకే వస్తుంది అటువంటి ఆలోచనలు. నువ్వు శని గ్రహానికి ఎక్కువ, బుధ గ్రహానికి తక్కువ. ఈ వాగుడే వద్దు అనేది ఏంటి అర్థమవుతుందా అమరం?
దేశ స్వతంత్రం కోసం, దేశ భవిష్యత్తు కోసం, భావితరాలకి స్వతంత్రం తీసుకురావడం కోసం పోరాటం చేసినటువంటి ఎంతో మంది మహనీయుల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత, వారి అడుగుజాడల్లో నడిచేటువంటి బాధ్యత, వారి ఆశయాల కోసం పనిచేసేటువంటి బాధ్యత, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 2-3 సంస్థలు మేము ఇక్కడ మానేసి వెళ్ళిపోతున్నామని చెప్పి మనం ప్రకటన చేశారు. మేము చెన్నైకి షిఫ్ట్ చేసుకుంటున్నాం అనేటువంటి ప్రకటన చేశారు. ఇవన్నీ సరే, కసరత్తులు చేయడం ఇవన్నీ మేము కూడా మాట్లాడడం చాలా ఎర్లీ అవుద్ది. నేను గతంలో కూడా చెప్పాను, ఏదన్నా ఒక కనీసం 6 నెలలన్నా సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకుండా మాట్లాడితే మేమేదో ఎందుకంటే జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ దాని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు? భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మేము ఇనిషియేట్ తీసుకొని నిర్మాణం మొదలుపెట్టింది. మూలపేటలో పోర్టు మేం చేసింది. రామయ్యపట్నం పోర్టు పూర్తి స్థాయి నిర్మాణం జరిగిపోయింది, అది మేం చేసింది. బందర్ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది, అది మేం చేసింది. 16 మెడికల్ కాలేజీలు కట్టింది మేం చేసింది. ఈరోజు చివరికి ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే రాజ్యాంగం ఏమి చెప్తా ఉందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ పాఠశాలని వీటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయాలి, పీపీపీ మోడల్లో చేయాలన్నటువంటి ఆ కసరత్తులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం తప్ప ఏదో మంచి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా నాకైతే ఎక్కడ కనబడలేదు. కళ్ళుండి గుడ్డులోకం అంటే ఇదేనేమో అమరం. ఏందేంది మీరు అన్ని చేస్తే మరి జనం ఏంటి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు? నిజంగా అన్ని పోర్టులు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మీకు తేడా ఎక్కడ కొట్టిందంటావు? జనం పాలావు కంటే బిర్యానీకే ఎగబడ్డారని జగన్ చీపుగా మాట్లాడినంత తేలికగా ఎలక్షన్స్ జరగలేదు. పోయినసారి జరిగిన ఎన్నికలు అవినీతి ప్రభుత్వాన్ని మదంతో కొట్టుకుంటున్న అహంకారులను గద్దె దించేందుకు జరిగిన ఎన్నికలు. ప్రజా తీర్పేంటో ఎప్పటికీ జగన్ కి అర్థం కాలేదంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మేము ఇప్పుడు ఏది మాట్లాడినా మీరు అప్పుడే అధికారం పోయి 2.5 నెలలు అయింది, అప్పుడే మీకు ఏంటి తొందర అనేటువంటి పరిస్థితి మేము ప్రజలతో అనిపించుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. కానీ ఏదేమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అనేటువంటిది ఈ స్వతంత్ర దినోత్సవం, పవిత్రమైనటువంటి దినోత్సవం. ఇవి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. సో దానికోసం మేము ఫైట్ చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. బలం లేదు, ఎందుకు నుంచి ఉంటారు అసలు? చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఓటుకి నోటు ఇచ్చి కొండం అనేటువంటిది ఆయన పేటెంట్. కానీ దానికి ఎన్నికల్లో అవకాశం లేదు. ఎందుకంటే 850 ఓట్లు ఉన్నటువంటి 838 ఓట్లు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 600 పైచిలుకు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే నువ్వు 180 ఓట్లు పట్టుకొని నేను ఎన్నికల్లో పోటీ చేస్తానంటే ఎవరన్నా ఏమంటారు చెప్పండి? మళ్ళీ దానికి మేము హుందాగా తప్పుకున్నాం. హుందాగా తప్పుకోవడం నాకు తెలియదు. నువ్వు 180 ఓట్లు పట్టుకొని మేము 400 ఓట్ల మెజారిటీ ఉంటూ హుందాగా నువ్వు తప్పుకోవడం ఏంటి? అరే పిచ్చి అమరం, హుందాగా తప్పుకున్నారు కాబట్టి ఎన్నికలకు వెళ్ళలేదు. నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి బాబు గారు ప్రయత్నించలేదు. ఏముంది, మిమ్మల్ని తుడిచేద్దామని అనుకుంటే అది క్షణం పని. అంచేత చెప్పినంత వరకు చాలే అమరం, ఇక బయలుదేరు, వెళ్ళమ్మా.